గ్రిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయినాడిని, కష్టాల్లో ఉన్నాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి దన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి ఏను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పు అని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని, నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని, నాకు నిబద్ధత ఉందన్నా. అంతే, నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగే కదా నువ్వు, నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తివర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? 1 డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం. ఎన్ని రోజులు బతుతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతుతావు అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? నందమూరి తారక రామారావు గారినే మర్చిపోయారు. ఇలా రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏమి లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా? అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్, అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట, ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను, సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దాని అమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు, నేడుదాకా కేటీఆర్ అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, అమ్మ వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు ఎవడో ప్రపంచంలో, వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్. అట్లా ఆ రోజు వీళ్ళ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నాం. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ గా బిట్వీన్ ది 4 వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా, అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా. బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చొని అంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం, మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కసి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు.
మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్తే మన దేవుడు, మన దేవుడు. ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి, మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను. మీరు బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు. బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న. అది కష్టం, ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ ఉంది, 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. అది 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు. మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి నేను ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేయటం కదా ఇది. మరి అంతే కదా, ఈ 100 మందిలో ఒకటికి వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి ప్రాణం పెట్టారు కదన్నా, ప్రాణం పెట్టారు. ఎంత అండి. కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి ఏంటంటే అన్నా ఇదన్నా అంటే సార్, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల 29గా 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నానన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు దోచుకు తింటున్నారు ఊరికే. ఇప్పుడు అందరం ద్రాక్ష పండు పొలనా కదన్నా, న్యాయం చరిత్రే చెప్పారు కదన్నా, చరిత్రలోనే ఉంది కదా, అందరం ద్రాక్ష పండు పొలనా, ఆడు మంచోడు కాదు. నువ్వు మంచిగా చెడు నీకు ఎట్లా తెలుసు అన్న? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు, న్యాయం చెప్పు. ఏ బేస్ మీద నువ్వు చెప్తావు? ఎట్లా చెప్తావు? నువ్వు నా ఫోటో చూసి చెప్తావా? బండ్లా గణేష్ అనేవాడు నీకు పరిచయం లేదు, బండ్లా గణేష్ అనేవాడు నీకు తెలియదు, బండ్లా గణేష్ అనేవాడు ఎవడో గురించే ఎక్కడో విన్నావు. నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి. వాడికో, వాడి తాతకో, వాడి జేజమ్మకో, వాడి అమ్మకో, వాడి అక్కకో, వాడి భార్య పిల్లకో ఒక 10 పైసలు అన్యాయం చేసినట్టు కానీ, 10 పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ, ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు, వాడితో మాట్లాడినట్టు కానీ. నేను చెప్తున్నా ఉదాహరణ, మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న. పెట్టుబడే ఉంది. ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు. నీ గురించి నాకు తెలుసు. వాట్ ఆర్ యూ? ఐ నో లాస్ట్ 30 years. మాట్లాడటం ఏముందన్న? పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు. నువ్వు పెద్ద బూత్ తిట్టాలంటే 1000 రూపాయలు పెట్టి కొనాలి, ఇంకా భయంకరమైన బూత్ తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను. ఎప్పుడు తిట్టడు, ఒక టోకెన్ పెట్టమనన్నా. నీకు అర్థం కాలేదా? వాడికి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి, రీఛార్జ్ చేయాలి. ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది, కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది. మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిదని రూల్ పెట్టమని, కట్ అయిపోద్ది అనమాట. ఎవడన్నా తిడతాడా సార్? ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు. నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి. ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని శంకించి. నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పవాడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది. ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న. నాగేంద్ర గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఊరికే టైం పాస్. నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి
కానీ ఇందాక మాట మాత్రం సూపర్. ఆ. నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే 10,000, ఉమ్, పెద్ద బూత్ తిట్టాలంటే ₹1,00,000, ఉమ్, అందరినీ కలిపి తిట్టాలంటే 10 లక్షలు ఛార్జ్ అని పెడితే ఉమ్. అసలు ఈ బూతులే మర్చిపోతారు. బూతులు మర్చిపోవడం కాదు, ఉమ్. అసలు అంతా అది మనది ఒక అద్భుతమైన దేశం. స్వామి బాగున్నారా, మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు, నేను బ్యాలెన్స్ పెరిగిందా అని. అటు ఇన్నర్ వాయిస్ బయటకు ఎందుకు వస్తాడు? అమ్మ నా కొడుకులు, వీళ్ళకి ఏందన్నా జీవితం ఏం తెలుసు అన్న, ఒకరిని విమర్శించడం ఈజీ, చాలా ఈజీ. వాడు ఏందండి, వాడు ఏందండి, వాడు అచీవర్ అండి. కాదండి, ఇప్పుడు మీరు కాబట్టి అడగడం. అనయ్య ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి. అందరూ ఆ అందరిలో ఉన్నాయి కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం. లౌక్యం లౌక్యం నా మాటను, ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్. అదే అంటున్నా. నేను అన్నయ్య ఒకటి గుర్తుపెట్టుకోనయ్యా, నా మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడతా. అవును, నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా. అవును, అవసరమైతే వీడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో అవి కూడా చూస్తాను. వీడు నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలు ఇప్పేస్తా నాకు నచ్చకపోతే. నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలు ఇప్పేస్తా నాకు నచ్చకపోతే. నా క్యారెక్టర్ అది. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని, కడుపులో ఒకటి పెట్టుకొని నా ప్రాణం పోయినా చేయను, నా ప్రాణం పోయినా చేయను. నేను ఎట్లయినా బతుకుతా, ఏ స్థాయిలో బతుకున్నది ఎట్లయినా బతుకుతా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరిని యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆత్మను చంపుకోను, మనసును చంపుకోను, మెహర్బానీ కోసమో, ఒకరిని పొగడటం కోసమో, ఒకరిని అన్నా నువ్వు సూపర్ అంటం కోసం నేను బతకను. నా కోసం, నా కుటుంబం కోసం, నాకు నచ్చిన విధంగా. లౌకిక ప్రపంచంలో ఈ వ్యవహారాలు మీరు ఎలా నడుపుతారండి? వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాలు తీయబోతున్నారు, ఎలా కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే. తప్పు చేస్తే కూడా నేను పొగడమంటావా ఏంటి? నువ్వు తప్పు చేసావన్నా, నువ్వు నచ్చలేదు, నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా. నీకు అర్థం కదా? నేను నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను దూరం, తీసుకోకపోతే వదిలే, నీ దగ్గర రాను, నీ దగ్గర నేను రానన్నా, రావడానికి ఇష్టపడను. కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో, నన్ను ఎక్కడన్నా మాట్లాడేవు అనుకో, నేను బతకనిస్తానా అన్న? నువ్వు ఎవడవైనా కానీ నిన్ను బతకనిస్తానా? అసలు ప్రశ్న లేదు. నిన్ను బతకని సంఘటనలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంటా, అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం పోయినా ఉండను ఎవడైనా కానీ. అది నేను అంటుంది సార్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అని అనిపించిన సందర్భాలు నాకు 1-2 ఉన్నాయి. అదేంటంటే, హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారిది అన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు అన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, బేసిక్గా చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తని. నేను ఈ 1 year ముందు కూడా గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మా నాయకుడికి పట్టాలు ఇచ్చాం. ఆయన ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి పదవి ఊరికే రాలా. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రాణాలని పణంగా పెట్టాడు. 100%. రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు. పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు, పొరపాటున మేము రాలేదనుకో, ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి గారే. 100%. ఆయన బ్రదర్స్, ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళు ఒక నిబద్ధత గల మనుషులు. నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా, కొండలన్న నువ్వు మంచి పదవి తీసుకోవాలి అన్న. నాకు వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం, నాకు అట్లాంటి చనువు సన్నిహితం బాగా దగ్గర. నాకు అన్న, నేను బతికేది నా అన్న కోసం, నా భార్య నా కొడుకు కంటే నాకు నా అన్న ముఖ్యం, నా అన్న జీవితం ముఖ్యం. నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి, నాకు ఏ పదవి వద్దు, నాకు ఏ రూపాయి వద్దు అన్నాడు. వెరీ గుడ్. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందాం. నేను ఎంతమందిని చూశానన్న ముఖ్యమంత్రుల్ని. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు అత్యంతంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు. తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంటే నీ పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనియర్ కానీ జీవులు అందరి దగ్గర నుంచి చూసినండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు, మళ్ళీ రామారావు గారు రావటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం, తర్వాత 10 ఏళ్ళు ఆయన ఉండటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఆయన ఓడిపోయినాక చనిపోయినాక రోషే గారు అవటం, కిరణ్ అన్న అవటం,
తర్వాత ఈ రాష్ట్రం విడిపోవటం 10 ఏళ్ళ కేసు ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసినాండి నేను. నాకు గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడినే నేను. నాకు తెలుసు కదా. వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్న నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా నేను. ఆయన పక్కన ఉన్నాళ్ళు ఏమైనా తప్పు చేసి ఆయన మీద, ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీం అంటారు కన్నా, అంటారు. మా దగ్గర మొత్తం ఒక 800 మంది వర్క్ చేస్తారు. మా ఫార్మ్స్లో కానీ అన్నిట్లో 800 మంది వర్క్ చేస్తారు. 800 నుంచి 1000 మంది ఉంటారు. వాళ్ళలో ఎవరు తప్పు చేసిన బండ్ల గణేష్ పౌల్ట్రీలోనే అంటారుగా. అవును, అంతేగా. ఇంకా వర్కర్ల పేర్లు చెప్పరు. అంతేగా. అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేశాను అంటే, వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదరో సీఎం అంటే అది పాపం మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే. అఫ్ కోర్స్ నేను అన్నది ఏంటంటే, అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూకు కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు. అసలు అలాంటివి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా. అంటే నేను చెప్పలేను, అంటే నేను ఒక సినిమా రంగానికి సంబంధించినాడిగా, అందుకే సినిమా వాళ్ళంటే ప్రాణం నాకు. ఈ రోజు కూడా చెప్తున్నాను, నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడైతే రాజకీయం. హిట్ టీవీ యాప్